మనం చేయలేము అనుకుంటే ఏది చేయలేము. చేయగలం అనుకుంటే ఏదైనా చేయగలం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? నాకు రాగి సంగటి అంటే బాగా ఇష్టమైపోయింది మా నెల్లూరు ఆంటీ దగ్గర తిన్నప్పటి నుంచి. ఒక్కసారి చేస్తున్నప్పుడు చూసినా, దాని తర్వాత ఒకసారి ట్రై చేసినా, మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ చేస్తున్నప్పుడు చూసి ఫైనల్‌గా నేర్చేసుకున్నాననమాట. బేసిక్‌గా నాకు వంటలు చేయడం అంటే మస్తు ఇష్టము. అట్లా కొత్త కొత్తగా ప్రయత్నాలైతే చేయను గానీ, నాకేవైనా టేస్ట్ నచ్చినాయి అంటే ఖచ్చితంగా దాన్ని నేర్చుకొని మరీ వంటలైతే చేస్తాననమాట. ఏ పనైనా ఫస్ట్ చూడడానికి కష్టంగా అనిపిస్తది. చేస్తూ ఉంటే ఈజీగా అనిపిస్తది. సో, మీరు కూడా ట్రై చేయండి. రాగి సంగటి ఎట్లా చేయాలనో చెప్తా. ఒక కప్ ఆఫ్ రాగి పిండి తీసుకున్నాను అండ్ ఒక కప్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను. క్వాంటిటీ అనేది మీ ఇష్టం అనమాట. కాకపోతే రైస్ ఉడికించేటప్పుడు మాత్రం 4-5 కప్పుల వాటర్ అయితే పోయాలి. ఒక్క కప్ రైస్ తీసుకున్నప్పుడు అప్పుడే మంచిగా ఉడికిపోతది. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత రాగి పిండిని వేసి మూత పెట్టేసేయాలి. అస్సలు కలపకూడదు. ఆ స్టీమ్‌కి మంచిగా ఉడికిపోయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇట్లా కలుపుకోవాలి. అసలు ఎంత మంచిగా ఉడికిపోతదంటే రాగి పిండి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉండే. అండ్ ముద్దలు ఎట్లా చేసుకోవాలంటే చాలామంది ఏదేదో చేస్తూ ఉంటారు. ఒక బౌల్‌లో నెయ్యి ఏసేసి రాగి పిండి దాంట్లో ఏసుకొని ఫుల్‌గా కుక్ అయిపోయింది కదా! రైస్ విత్ రాగి పిండి. దాన్నైతే దాంట్లో వేసుకొని ఇట్లా ముందుకు వెనక్కి అంటే ముద్ద అయితే అద్భుతంగా వస్తది. నెయ్యి అనేది మీకు ఇష్టం క్వాంటిటీని బట్టి ఏసుకోవచ్చు. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బావుంటది. సో, ఫైనల్‌గా నా రాగి ముద్ద రెడీ అయిపోయింది. దీంట్లోకి యమ్మీయెస్ట్ నాటుకోడిని తలపించేటువంటి చికెన్ కర్రీ అయితే చేసినాననమాట. ప్రతిసారి నాటుకోడితోనే కాదు ఇట్లా కూడా తినొచ్చు అని చెప్పేసి దీని రెసిపీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. రెసిపీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే ఫాలో అయిపోండి. బాయ్.